గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు నిఫ్టీ 119 పాయింట్స్ గెయిన్ అయ్యి, సెన్సెక్స్ 526 పాయింట్స్ గెయిన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 185 పాయింట్స్ గెయిన్ అయింది. ఈరోజు ప్రీ మార్కెట్లో గ్యాప్ అప్నే చూసాం. ఈరోజు మార్కెట్ కొద్దిగా రికవరీ అయిందని చెప్పుకోవాలి. బట్ ఈ రికవరీ చూసి ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా కాస్త మిక్స్డ్గానే ఉన్నాయి. రేపు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో రేపే లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్. ఫ్రైడే మార్కెట్ ఉండదు. గుడ్ ఫ్రైడే. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ ఏ క్షణమైనా జరగవచ్చు. సెల్ ఆఫ్ రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. పెరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మార్కెట్ మళ్ళీ ఫ్రెష్ మూవ్‌మెంట్ ఉంటుంది. అప్పుడు మూవ్‌మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్ సైడ్‌కే వెళ్తుందని ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్తున్నారండి. చూద్దాం మరి ఏమవుతుందనేది. 22,000 పైనంత వరకు నిఫ్టీలో తిరిగి మళ్ళీ సెల్ ఆఫ్ రాకపోవచ్చని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందనేది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి మూవ్‌మెంట్ బానే వస్తుంది. మళ్ళీ ఆల్ టైమ్ హైస్‌కెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. ఇటువంటి బ్యాడ్ న్యూస్ రాకుండా ఉంటే ఖచ్చితంగా మనకి మార్కెట్ పాజిటివ్‌గానే ఉంటుంది. ఫెడ్ నుంచి కూడా మనకి పాజిటివ్ న్యూస్ వచ్చింది. వడ్డీ రేట్లు తగ్గిస్తారని. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా మంచిగా ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వాలని చెప్పి మార్కెట్ అందరూ కోరుకుందాం. ఇక నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికొస్తే ఇక్కడి నుంచి అప్ సైడ్‌కి వెళ్తుంటే 22,220 ఇది ప్రీవియస్‌గా మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండి. ఈ రెసిస్టెన్స్ పైన కనుక ఉంటే మార్కెట్ సెల్ ఆఫ్ అనేది అంతగా రాకపోవచ్చు. ఏ బ్యాడ్ న్యూస్ రాకుండా ఉంటే. ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంటే 22,348 కమింగ్ టు ద సపోర్ట్. నిఫ్టీ ఇక్కడ నుంచి కిందకి వస్తుంటే 22,046 ఇంకా డౌన్‌కి వస్తుంటే 21,940 ఈస్ ద సపోర్ట్. కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అప్ సైడ్‌కి వెళ్తుంటే 47,035 ఇంకా అప్ సైడ్‌కి వెళ్తుంటే 47,242 కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 46,509 ఇంకా డౌన్ సైడ్‌కి వస్తుంటే 46,265. నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైస్‌కి కొంచెం దగ్గరలోనే ఉందండి. పర్వాలేదు. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. ఏమవుతుందో చూద్దాం మళ్ళీ ఇవి ఆల్ టైమ్ హైస్‌కి వెళ్తాయా లేదనేది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లోనే చూసుకోలేక. థాంక్ యూ.